అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి, ఓ, దారి చూపే బండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. కలకాలం తోడుండాల్సిన భర్త అర్ధాంతరంగా చనిపోతే ముగ్గురు పిల్లలతో ముందరున్న జీవితం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఆదుకుని ఆసరాగా ఉంటాం అని మామగారు అంటున్నా అడ్డుపడుతున్న అత్త వల్ల ఓ కోడలు అనుభవిస్తున్న మానసిక క్షోభ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు షాహీన్బీ. ఈమెకు 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. విధివశాత్తు 4 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. పుట్టిన ముగ్గురు పిల్లల్లో చిన్న కొడుకు పుట్టుకతోనే అంగవైకల్యంతో ఒక కన్నుతోనే పుట్టాడు. భర్త మరణంతో ఈమె జీవితం అంధకారమైపోయింది. పిల్లల భవిష్యత్తుకు భరోసాగా మామగారు పాశామియా తన ఆస్తుల్ని పిల్లల పేరున రాస్తాను అన్నా కూడా అత్త జహంగీర్బీ అడ్డుపడుతున్నారు అని ఆస్తి తన పిల్లల పేరున రాయించి తన చిన్న కొడుకు కంటి వైద్యానికి సహాయం చేసి న్యాయం కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను మనతో పంచుకోవడానికి షాహీన్బీ తన ముగ్గురు పిల్లలతో ఇక్కడికి వచ్చింది. షాహీన్బీ చెప్పండి, మీకు పెద్ద పాపకి ఎంత వయసు? 12. తర్వాత బాబుకి 8. చిన్నప్పుడు పుట్టుకతోనే పోయిందా కన్ను? కన్ను లేదు. చదువుకుంటున్నారు పిల్లలు ముగ్గురు? చదువుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నారు షాహీన్బీ? ఇప్పుడు అలాగనే ఉన్నాం మేడం. వాళ్ళు ఏం చూడలేదు, ఏం లేదు. అంటే మీ అత్తమామలతోనే కలిసే ఉన్నారా? అప్పుడు కలిసి ఉన్నాం. ఇప్పుడు అలా మీ ఆయనతో పాటు తోడబుట్టిన వాళ్ళంటే ఆయనకి అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది? ఒక అక్క, 2 చెల్లెళ్ళు. ఒక అక్క, 2 చెల్లెలు. మగ ఆయన ఈయనొక్కాయనే. ఈయన చివర ఒక అక్క, 2 చెల్లెలు. ఓకే, ఈయన తర్వాత 2 అమ్మాయిలు. చెప్పండి, ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటి? అసలు ఏం జరిగింది మీ జీవితంలో? ఆయన ఏం నడుపుకుండే, నేను కూలికి పోతుంటే ఫుల్ తాగి వస్తుండే, హార్ట్ ప్రాబ్లం ఉండే. ఆయన చనిపోయింది మేడం. పెళ్ళప్పుడే అతనికి తాగుడు అలవాటు ఉందా? దానికన్నా ముందు ఏం నేను చూడలేను, కానీ పెళ్ళి అయిన తాగుతుండే. పెళ్ళైనప్పటి నుంచి తాగుతుండే. అతను ఏం పని చేసేవాడు? ఏ పని చేయకుంటే కొన్ని రోజులు అయిన తర్వాత కంపెనీలో పని చేసినుండే, మానేసినుడు. అది గిట్ట ఎన్ని రోజులు కంపెనీలో పనిచేశాడు? 1 సంవత్సరం పోయిండు. ఆడ నుంచి మానేసిండు. మరి ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు 1 సంవత్సరమే పనిచేశాడు అతను? చేయలేడు ఆయన పని, అసలు పనే చేయలే. మరి ఎలా మీరు బ్రతికారు ముగ్గురు పిల్లలు? అప్పుడు మా అత్త మామలు మంచి చేస్తుర్రు. వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు? వాళ్ళు షాప్, హోటల్ పెట్టరు కంపెనీ కాడ. సో మీ అత్త మామే మిమ్మల్ని పోషించారు. అప్పుడు మీరందరూ కలిసే ఉండేవాళ్ళు. ఈయన కంపెనీలో అప్పుడప్పుడు పోతుండే, డైలీ పోతుండే. మీరు కూడా పని చేసేవాళ్ళ? నేను కూలి పని చేస్తాను. నువ్వు కూలి పని చేస్తావు. సో మీరు, మీ భర్త, మీ అత్త మామలు అందరూ కలిసే మీ ఆయన చనిపోయేంత వరకు కలిసే ఉన్నారు. మీ ఆయన ఎప్పుడు చనిపోయారు? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు. మీ అమ్మ నాన్న ఉన్నారా? మీకెంతమంది అక్క చెల్లెళ్ళు? మేము 5 మంది మేడం. 5గురు అమ్మాయిలేనా అబ్బాయిలా? అమ్మాయిలు మేము 5 మంది, 2 అన్నలు. 2 అన్నలు. సో మొత్తం 7గురు. వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సరే, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని, మీ ఆయన మిమ్మల్ని బాగానే చూసుకున్నారా? బాగా చూసుకున్నారు. సంవత్సరం అంతా ఆడికి మళ్ళా మా పెద్ద అడవిలో బంగారం తీసుకొని ఉండే, ఆడ నుంచి గొడవనే. మా వదిన అంటే మా ఆయన వాళ్ళ అక్క బంగారం తీసుకొని సంది గొడవ జరిగింది. ఎవరు బంగారం తీసుకుపోయింది? నాది. మీ బంగారం తీసుకుపోయింది. ఎందుకు తీసుకుపోయింది? ఈయన చెప్పక నేను ఇచ్చేసిన. అప్పుడు ఈయనకి చెప్పకుండా నేను ఇచ్చేసిన. అంటే మా మామ ఇమ్మన్నాడు కదా. అవును, మీ మామగారు ఇమ్మన్నారా? ఇమ్మంటే ఇచ్చేసిన తర్వాత ఈయన తాగి వచ్చి కొట్టుడు. అంటే వాళ్ళ అక్కకి మీరు బంగారం ఇస్తే కూడా మిమ్మల్ని కొట్టిండు. ఎందుకు ఇచ్చారు మీరు వాళ్ళ అక్కకి బంగారం? అంటే ఆమె ఎందుకు తీసుకుపోయింది, అప్పుడు ఒకతాను ఉంటే మేము మంచిగా ఉంటాం. ఇక తండ్రి లెక్క చెప్పిండు కదా. మా తండ్రి ఎంత ఆయన అంత అన్నట్టు మామగారు చెప్పారని మీరు ఇచ్చారు. ఇచ్చిన దానికి మీ ఆయన మిమ్మల్ని తాగి కొట్టిండు రోడ్ మీద మస్తు. సో మీ మామగారు చెప్పారని మీరు ఇచ్చినా కూడా మిమ్మల్ని కొట్టాడు మీ ఆయన. ఎన్నిసార్లు కొట్టాడు ఆ బంగారం విషయంలో? 2-3 సార్లు కొట్టిండు. మహిళా మండలికి ఇచ్చిండు మా ఆయన.
మహిళా మండలికి ఇచ్చాడు. ఏమని ఇచ్చా? అప్పుడు ఏమైంది? మీ ఆయన్ని పిలిచి అడిగారా? అడిగినమ్మా, అడిగితే తాగొచ్చి అడిగినా గొడవ చేస్తుండే. మహిళా మండలిలో కూడా గొడవ చేశారు. మా అమ్మల ఇంటికాడ. మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా? ఎలగొట్టేసిండు కొట్టి. సో కొట్టి మీ ఇంటికి పంపించేశాడు. పంపించిన తర్వాత మీరు మహిళా మండలిలో చెప్పారా? చెప్పేసింది. చెప్తే ఏమైంది? తాగను మంచిగా ఉంటా అట్లా ఇట్లా అని తోలుకొని మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడా? మీరు వెళ్ళిపోయారు మళ్ళీ మీ ఇంటికి. ఆ తర్వాత బాగున్నాడా? మళ్ళీ కొట్టాడా తాగి? ఆ తర్వాత మంచిగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇక ఆయనకు ఫిట్స్ లాగా వచ్చింది, కాల్చి పడిపోయింది, ఆడికి నడవలేడిగా. ఆ తర్వాత ఫిట్స్ లాగా వచ్చి కాళ్ళు చేతులు పడిపోయింది. అలా ఏ పని 5 రోజులు ఉన్నాడు అంతే. తర్వాత 6 రోజులు ఉన్నాడు, చనిపోయింది. సరే, ఓకే. సో మీ ఆయన ఎప్పుడు పిల్లల్ని పట్టించుకోలేదు, మీకేమీ చేయలేదు, తాగడం కొట్టడం తప్ప ఇంకే పని చేయలేదు. సరే, ఆ తాగుడు వల్లనే అతనికి ఒంట్లో బాగోకుండా ఫిట్స్ లాగా వచ్చి చనిపోయాడు, అంతేనా ఇప్పుడు మీరు చెప్పేది? సో అబ్బాయి చనిపోయిన తర్వాత ఏమైంది? మీ ఆయన చనిపోయిన తర్వాత రోడ్కి ఇల్లు కట్టినాం కదా, అది రోడ్కి వెళ్ళిపోయింది ఇల్లు. 5 లక్షల్లో ఏమో వచ్చినాయంట. 5 లక్షల్లో భూమి ఏం తీసుకున్నాడంట. భూమి కొన్నాడు. ఎవరు? మీ మామగారు. అది పిల్లల పేరు మీద ఏమన్నా చేయండి, నేను ఏడికి పోషించాలి. ఇల్లు పోయింది కదా, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అందులో ఉన్నాం, కొద్దిగా మిగిలింది అంతే. మిగిలిన ఇంట్లో ఉన్నారు. మీ అత్తగారు మామగారు కూడా అక్కడే ఉన్నారు, మీరు కూడా అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు మీకు భోజనం అది పెడుతున్నారు, ఇప్పుడు బాగానే చూసుకుంటున్నారా? ఇప్పుడు ఏం చేస్తలేరు మేడం, తిట్టుకుంటా చేసుకుంటా. ఇక అబ్బాయి కూరగాయలు ఏం లేవంటేనే ఇస్తుంటారు 10 రూపాయలు 20 రూపాయలు అంతే. దాన్ని పెట్టుకొని మీరు ఇట్లా బతకాలి. నూనె, మంచి నూనె, అవి కూరగాయలు. మీరేమన్నా కూలి చేస్తున్నారు? పోతా చేనుల పనికి. ఇంకా ఆ డబ్బులతోనే ఇప్పుడు మీరు పిల్లల్ని పెంచుతున్నారు. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? మేమేం మాట్లాడాలి వాళ్ళతో, మీరేం కావాలని మా దగ్గరికి వచ్చారు? భూమి తీసుకుంటూ ఆ పిల్లల పేరు మీద చేయమంటున్నాము, ఆ పిల్లల్ని మ్యారేజ్ చేసిమంటున్నాం అంతే. నాకేమి చేయరంట వాళ్ళు. మీకేమి చేయరు? సరే, మీ పిల్లలకి ఏమన్నా చేస్తానన్నారా? చేయమని చెప్తున్నాం అంతే. నాకు చేయకున్నా సరే పిల్లలకి చేయండి అంటున్నాం. పిల్లలకి ఏమన్నా చేయండి అని మీరు అడుగుతున్నారు. మీరు అడిగారా వాళ్ళని? అడిగినాం. చేయమంటేనే మహిళా మండలికి ఇచ్చేసినాం. మహిళా మండలికి ఇచ్చారు. వాళ్ళు ఏమి చేయమన్నారు? పిల్లలకు కూడా ఏమి చేయమన్నారు? ఏం చేయమన్నారు కానీ ఇప్పుడు ఏమో మీ ముంగట ఒప్పుకుంటారో ఒప్పుకోరు తెలియదు మీకేం. సరే, ఇప్పుడు నేను వాళ్ళని పిలిచి మాట్లాడతాను మీ ముందే. మీరు వాళ్ళని ఏం అడగాలనుకుంటున్నారో అడగ. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 3 బిడ్డలు, 1 కొడుకమ్మా. 5 ఏళ్ళు అవుతున్నది ఇప్పుడు. 5 ఏళ్ళు అవుతుంది మీ కొడుకు చనిపోయి. 30 ఏళ్ళకే చచ్చిపోయాడు మా కొడుకు. 30 ఏళ్ళకే చచ్చిపోయాడు. పెళ్లి అయినప్పటి నుంచి కూడా మీ అబ్బాయి ఏ పని సరిగ్గా చేసేవాడు కాదు కదా? ఆడ 1 దినం, ఈడ 1 దినం చేస్తే లేకపోతే లేదు. మేమే నడిపి, మీరే పోషించారు, మేమే నడిపినాం, మీరే నడిపారు. మేము బాధపడ్డాం. అతను బాగా తాగుడికి అలవాటు. వద్దంటే కూడా తీసుకొని తిరుగుతీ, చర్చికి తీసుకొని తిరుగుతీ, దేవుళ్ళ కాడికి తీసుకొని తిరుగుతీ. ఏమన్నా అయిందో ఏమో కొడుకు. కానీ నాకు బాధ ఉండదా అమ్మ? బాధ ఉండదా? సో మీరు ఏం చేసినా కూడా అతను ఆపలే తాగుడు. వద్దన్నాడమ్మా, డాక్టర్ వద్దన్నాడు తాగనికే. ఆ పిల్లలకు ఘోరం చేసిపోయిండు, మాకు ఘోరం చేసిపోయిండు అమ్మా. ఏం చేయాలి? ఎట్లనో కిందనో మీదనో శాతగాయో చేసుకుని ఉంటుంది. ఇప్పుడు అది కూడా నడుస్తలేదు, ఇంట్లో పడి సచ్చినాం. హోటల్ మూసేసారా? నడుస్తలేదు, నడుస్తలే. మక్కలు బంద్ అయిపోయింది. ఆనకాలం లేదు, అక్కడ వర్షాకాలం లేదు, బిజినెస్ లేదు, కిరాయిలు ఏం రావట్లేదు, డబ్బులు కావడం లేదు, అందుకే నడపలేక మూసేసారు. కోపన్ బియ్యం వచ్చినాయి, ఇంకా కిలో వచ్చి మనిషికి 6 కేళ్ళు వస్తున్నాయి. మనిషికి వాళ్ళకి 24, వాళ్ళకి 24 కిలోలు వస్తాయి. ఇక అవి ఇవి కలిపి ఇంకా అవి ఇవి కలుపుకొని తిని మీరు బ్రతుకుతున్నారు. మీరు హోటల్ కూడా మూసేసారు, ఇప్పుడు వాళ్ళకి కూడా ఏమి సహాయం చేయలేకపోతున్నారు. ఇది ఇంకా ఆడికెళ్ళి చేయాలి. ఉన్న పైసలు అంతా అయిపోయాయి. భూమి కొంటే ఉన్న పైసలు 2 ఎకరాల భూమి కొన్నామమ్మ. అక్కడ భూమిలో ఏమన్నా పని చేస్తున్నారా? వేసినాం, కావులకి వేసినాం. అందులోంచి ఎంత డబ్బులు వస్తాయి? 16,000. మరి ఇప్పుడు వాళ్ళని కూడా ఏదో చూడాల్సిన అవసరం ఉంది కదా. మీ అబ్బాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి? మరి మేము చూడకపోతే ఎవరు చూస్తున్నాం? మీరే చూడాలి. వాళ్ళయ్యో మాయో ఎవరియో, ఇక నీయో నాయో అని కడుకొని పోతున్నాం. రాముడు అమ్మాయి కూడా కూలికి వెళ్తుంది కదా పనికి. కూలికి వెళ్తుంది, లేకపోతే లేదు. మీకు చేతనైన సహాయం చేస్తున్నారు పిల్లలకి. పిల్లలకు చదువు మేమే. షఫీన్, ఇప్పుడు మీ తాత నానమ్మ కదా,
వాళ్ళు చెప్పేదంతా కరెక్టే కదా? వాళ్ళు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారా? ఇప్పుడు మీకు భోజనానికి దానికి మీ చదువులకి అంతా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా లేదా? పుస్తకాలకి వాటికి చేస్తున్నారా? పుస్తకాలు తెస్తా, మీ చదువులకి సహాయం చేస్తున్నారు, పెన్నులు అన్ని ఆమెనే తీసుకుని ఆమె ఇష్టంతో. సో అవన్నీ ఆ సహాయం అంతా చేస్తున్నారు కదమ్మా, వాళ్ళు చేస్తున్నారా షైన్బి? సో మీకు ఇప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వలేదు అంతే కదా? ఇప్పుడు ఎప్పుడు అడిగా పాప అంటుంది కదా పైసలు అడిగితే ఇవ్వట్లేదు. నేను పైసలు అడిగా, నువ్వేం అడిగితే ఇవ్వలేదు చెప్పు, అడుగు. నీకు పైసలు ఏం అవసరం? నీకు బట్ట తెలివి కావాలి, నీకు తెచ్చిస్తున్నాం, సబ్బు కాడికెళ్ళి తెచ్చిస్తున్నారు. సబ్బుల కాడికి పౌడర్ కాడికి ఏం జాగచ్చారు మేడం? అరే చూసినా పిల్లలు అవద్దలు ఆడతారా? నిజం చెప్పాలి నువ్వు. అప్పుడు తెచ్చిండ్రు, ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు అంటే సోపులు అన్ని ఇచ్చేది కానీ ఇప్పుడు ఇవ్వట్లేదా? పైసలు లేవు అంటున్నారని నేను అడుగుతాను. పైసలు లేవు ఏం చేయాలి? మేము కూలబడ్డామమ్మా, మేము మా మీరు చూసినంత కాలం చూసారు, ఇప్పుడు చూడలేకపోతే లేవు రాకొచ్చింది పెద్ద మనుషులమైన రోగం. నాకేమో బీపీతో నేను ఇది అవుతున్నా, ఆయననే మా రోగం అది. ఏం చేయాలి? ఇంకా ఏడాదాకా చేయాలి అమ్మా, నువ్వు చెప్పు. ఏడాదాకా మస్తుగా చేసుకుంటా ముగ్గురు బిడ్డల పెళ్లి చేస్తే, ఒక కొడుకు పెళ్లి చేస్తే, నలుగురు పిల్లలు అయితే వాళ్ళకు చేసి ఈ పిల్లలు ఏం చక్కగా పుట్టిన మీద మీద పాలు ఆడ ఈడ బాధపడాలి, మీద పాలు తాపాలి, ఆవు పాలు తేవాలి, ఏ పాలు మస్తు కష్టం చేసినామమ్మా. నా బాధ కూడా అమ్మ ఎట్టున్నది. ఉన్నకు కొడుకు పోయినందుకు ఇదాకా ఎందుకు వస్తుంటున్నాను. నా కొడుకు పోయిండమ్మా. మస్తు వానికి సుఖ పెట్టలేదు ఇది. మీ కొడుకుని సుఖం పెట్టలేదని ఎలా చెప్తారమ్మా? కొడుకుని సుఖం పెట్టకుండా ముగ్గురు పిల్లల్ని కందా ఆవిడ? కన్నారు. ఆ నాయన మస్తు కొట్లాట. మన ఆయన కొట్లాడు, సత్యం చెప్పిడా, సత్యం గోరి చెప్పిడా. ఆశా బేగం అడగమ్మా, ఆశా బేగం నువ్వు ఫోన్ చెప్తున్నావు కదా ఇప్పుడు. మీ తండ్రి కొట్లాట తీసిండు అంటున్నా. తీయరా మేడం? బిడ్డను కొడితే ఎవరైనా తీయరా? తాగొచ్చి కొడుతున్నారా అట్లా ఇట్లా చెప్పరా? గింతంత పెళ్ళామున్నది, ఇంతంత రక్తం ఎందుకు? జాజి పెట్టుకుని దిగింది అన్నది ఈమె, మొత్తం జాజి రాసుకుని దిగినవే ఫోటో అట్లా ఇట్లా చెప్పి ఫోటో తీసిరు మేడం. పెళ్ళాం కొట్టు నేమైతే అంతగానమ్మా మేడం? మొత్తం రోడ్ మీద బోర్లు బోర్లు కొట్టిండు. కొడతాడమ్మా, కొట్టవచ్చు. కొట్టొచ్చా? జాజి రాసుకుని దిగిన ఫోటో దిగుతారా చెప్పు. మరి అవును, మరి మీ అబ్బాయి గొడ్డుని బాగినట్టు బాగితే మరి కొడితే మీరు అడగరు, అలా తన్నులు తింటూ ఉండాలా మీ ఇంట్లో? మేము లేము కదా. మీరు లేనప్పుడు అతను చంపేస్తే అట్లా ఊరుకుండాలా? సుఖంగా పెట్టాను. మీ అబ్బాయి అలా కాదమ్మా, మీరు కష్టపడుతున్నారు, నేను ఒప్పుకుంటా. మీరు నిజంగా కష్టపడ్డారు. ఇప్పుడు మీ యాక్చువల్గా మీ ఈ వయసులో పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయసులో మీరు కష్టపడుతున్నారు. మీరు మీ మనవాళ్ళనో మీ కోడలనో చూసుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. అది నిజంగా మీకు వచ్చిన కష్టమే. కానీ మీ కోడల విషయంలో మీ కొడుకు అట్లాగే చితగబాతుంటే కొడతన్నాడని సంగతి మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు మీరెవరన్నా ఆమెను కొట్టద్దన్న మాట అన్నారా? అంటాము, అన్నము వింటారు. వినకపోతావా? అందుకని ఆవిడ వెళ్ళింది. మరి బంగారం తీసుకుపోయారు వాళ్ళు, గొడవ పెట్టారు మాకు ఇద్దరికి ఆల్మగలకి కదా. మరి వాళ్ళకి ఇయ్యక నేను ఉంటానా కాంప్లెట్? ఆవిడ బంగారం తీసుకుని వెళ్ళిపోయిందంట కదా మీ కూతురు. పెద్ద ఆమె నా సత్యంగా తీసుకుపోయింది. ఎవరు? పెద్ద ఆమె తీసుకోలేదా? ఆమె తీసుకోవద్దనే నా భర్త గొడవ అప్పటి సందే గొడవ జరిగింది. ఇవన్నీ జూటమాటలమ్మా. జూటమాట నాకెందుకు వచ్చిన కర్మ అది? వాళ్ళే ఆల్మొగలు అమ్మక తిన్నారు. మా పెద్ద బిడ్డ తీసుకున్నట్టయితే సత్తనావు గాని బిడ్డ మీద అబద్ధం ఆడకూడదమ్మా. తీసుకోయింది నా చేతులతో, నేను ఇచ్చిన కాబట్టి నేను ఆడుతున్నా. నీ వస్తు తినలేదు, నా వస్తు తిన్నారు. ఇచ్చిన 15,000 అప్పు ఉన్నదంటే నేను ఇచ్చిన. నువ్వు గిట్ట లేకుంటే ఈయన గిట్ట కంపెనీ వెళ్ళిండు. ఇగో మాది తిన్నారు, మా కష్టం, మా బిడ్డ తిన్నారు. మరి పెళ్లి చేసినా ఎందుకు తినకపోతే తిన్నారా? నీ సొమ్ము అయితే తినలేదు. మీరు నిజం చెప్పండి పెద్ద ఆయన, మీరు అబద్ధాలు చెప్పండి. 15,000 అప్పు ఉన్నదంటే అప్పుడప్పుడు మెడలకించి తీసేసిన. ఆమె మీ అక్క, మీ పెద్ద కూతురు ప్రాబ్లం లో ఉంది, అప్పులో ఉంది అని, అప్పు తీర్చడం గురించి ఆమె నగలు, ఆమె బంగారం ఇచ్చిందని తను చెప్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు అంటుంది. మీకు తెలిస్తే చెప్పండి, తప్పే ఉంది అందులో. ఇచ్చింది, మళ్ళీ తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు మీరేమన్నారు? ముందు ఇవ్వలేదు అన్నారు, మళ్ళీ మీరేమన్నారు? ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది అన్నారు.
అన్నారా? ఏమో అప్పుడు ఇచ్చితే నాకు అంత తెలుగు ఏమో అంటే ఎట్లాగమ్మా? పెద్ద ఆయన ఒకటి చెప్తాను నేను, మీరు ఆవిడకి ఏం చేశారు, ఆవిడ మీకేం చేసిందో వదిలేసేయండి. అవన్నీ మాట్లాడుకుంటే మనసుకు బాధ తప్పితే ఇంకేం మిగలదు కదా. సో మీ సైడ్ నుంచి మీరు చేసేది మీరు చేశారు, ఆవిడ సైడ్ నుంచి ఆవిడ చేసింది ఆవిడ చేసింది. ఇప్పుడు దురదృష్టం మీ కొడుకు చనిపోయాడు. అతను ఉన్నప్పుడు కూడా ఆవిడని హింసించాడు, అతను ఉన్నప్పుడు కూడా ఆవిడని బాగా చూసుకోలేదు, మిమ్మల్ని బాగా చూసుకోలేదు. అతను తాగి 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 మిమ్మల్ని హింసించి వాళ్ళని హింసించి చాలా మళ్ళీ 3 పిల్లల్ని కానీ మరి మొత్తము మస్తు చేసి రెక్కలేవు రెక్కలేవు మస్తుగా చేసిన. అదే చెప్తున్నా, చేతుల మీద పెళ్లి చేసినామో మేము, చేతుల మీద పెళ్లి చేసినాము. బొంబాయి టాకీస్ ఇప్పుడు బొంబాయి రోడ్ ఉన్నది, ఇది మా ఊరు ఇంటి పోయిన భూమి 5,80,000 నాయన మాకి అంటే 3 బిడ్డలు చెప్తే నేను మన అమ్మ మేము ఇవ్వట్లేదు. నా మనమరాలు ఉన్నారు, నా మనమరాలు ఉన్నారు, నా కొడుకు పిల్లలు దీపాలు ఉన్నాయి, దీపాలకి వెలిగించిపోయిండు. ఇటు చేయాలంటే ఏం చేసినా ఇలా ఇంకా నేను ఇంకా కొన్ని జమ చేసుకుని ఉంటుంది. అవి ఇవి చేసి 3 లక్షలు చేసి 8 లక్షలకు 2 ఎకరాల భూమి కొన్నాం. 2 ఎకరాల భూమి కొన్నాం, 1 రూపాయి ఖరాబ్ చేయలేదు. ఇంకా 3 లక్షలు మా సొంతం అప్పు తెచ్చి చేసి భూమి అయితే అడగలేదు, చేస్తే భూమి లేకపోతే ఉంటుంది అట్లాగే. ఇక రూపాయలా ఉంచారు. నీ చెట్లకి నా చెట్లకి బదలన్నా కూడా పోతారు, ఆ పంట కూడా పోతారు, మిత్తి కంట కూడా పోతారు. లేని కథ అవుతుంది, ఊరంతా పూట పాట అవుతుంది. ఇంత పైసలు మాకు మిత్తికి ఇప్పుడు భూమి ఉంది, మంచి పని చేశారా? ఆ డబ్బును పోగొట్టకుండా ఇద్దరు మనం చేసినామా? ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉంది, అది నా పేరు మీద నేను చేస్తాను, నా పేరు మీదకి వెళ్ళి నా వాళ్ళ పేరు మీద నేను పోయేటప్పుడు ఇచ్చేస్తాను. మేము ఉంటామా? మంచిగా రేపు ఏమవుతుందో. సో మీ తర్వాత పొలాలు వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళకి రాసేస్తాం, మనకి ఇచ్చేస్తాం. నెత్తికో ఎకరే భూమి అవమ్మా, దీపం జ్యోతిలు మాది ఉన్నది, కళ్ళు మాది ఉన్నాయి, ఎలుగు మాది ఉన్నది. కొడుకు ఉంచిపోయింది, దీపం ఉంచిపోయింది, దీపం పోతుంది కదమ్మా. దీపం పోతుందమ్మా మాది. పిల్ల ఎత్తిస్తే పోతుంది. పిల్లలు అయితే మో పిల్లలు ఉన్నారు కదా, మో పిల్లలు కాపాడుకోవాలి. సరే ఇప్పుడు ఇప్పుడు మీరు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా. ఇప్పటికైతే ఉన్నాం ఒకటే ఇంట్లో, ఒకే సామీలు పోయింది. రోడ్డు వస్తే ఇంకా ఎంత పోతుందో తెలియదు. ఇప్పుడు మీకు నెలకి 16,000 వస్తుంది కదా పెద్ద కౌలుకి, సంవత్సరానికి 16,000 వస్తుంది. సో మీరు అందరూ ఇప్పుడు అందులో బ్రతకాలి. సంవత్సరానికి పంట కాగానే మీకు ఇచ్చేయాలి. 8,000 ఆయనకి ఇచ్చేయాలి, 8,000 మీరు ఉంచుకుంటారు, 8,000 ఆవిడకి ఇచ్చేయాలి. సంవత్సరం ఇస్తారా? అది ఇప్పుడు పెట్టినాం, ఇప్పుడే పెట్టారు. ఇక మించి ఇస్తారు. మీరు సంవత్సరం ఆవిడకి 8,000 ఇచ్చేస్తారు, మీరు 8,000 పెట్టుకుంటారు. ఇంకా తర్వాత ఎవరి బ్రతుకులాలు ఆమె కష్టపడి ఆమె చూసుకోవాలి, మీరు కష్టపడి మీరు చూసుకోవాలి. మీ పొలం మనవాళ్ళకి రాస్తారు, మీ పొలం మనవాళ్ళకి రాస్తారు కదా. నేను వచ్చిందాక నేను తప్పకుండా చెరొక 1 ఎకరం రాస్తారు. ఈ పిల్ల పెళ్లికి అందరూ కలిసి ఎవరికి చేతనైందో వాళ్ళు చేస్తారు. మేము చేసేది మేము చేయాలి, ఏదైనా మేము ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన దాంట్లో నీకేం కావాలి, ఏం వద్దు, నీకు ఇంకా వాళ్ళు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? ఇంకేం లేదు మేడం, చేస్తామన్నారు భూమి చేసి ఆ భూమి రాస్తారు. మీ కూతురు పెళ్లికి వాళ్ళకి చేతనైన సహాయం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితిలో మీకు ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళకి కదా. ఇప్పుడు ఆయన కాళ్ళు చూడండి పాపం ఎలా ఉందో. అసలు ఈ వయసులో పిల్లలు కూర్చోబెట్టి తల్లిదండ్రులను పోషించాలి, కానీ వాళ్ళ కర్మ, వాళ్ళ తలరాత, వాళ్ళ ఏ జన్మలోనో చేసుకున్న పాపం వాళ్ళ జీవితాలు అట్లా అయిపోయాయి. సో అయిపోయింది, జరిగిపోయిన దానికి ఎవరు ఏం చేయలేం. కానీ ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో మీరు వీళ్ళకి ఇచ్చేయండి అది చేయండి అని మనం వాళ్ళకు కూడా చెప్పలేం. వాళ్ళకున్న ఆస్తి ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయనకి చేతనైన సహాయం మీ పిల్ల పెళ్లికి చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ ఉన్న ఇంట్లో మీరు ఉండడానికి కూడా వాళ్ళకేం అభ్యంతరం లేదు. సో ఎవరి కష్టం వాళ్ళు పడి, ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికి, మీరు కూడా అత్త మామల్ని తల్లిదండ్రులాగా అనుకొని మీకు చేతనైన సహాయం కూడా వాళ్ళకి చేసి, ఎందుకంటే వాళ్ళకి వయసు అయిపోయింది, మీకు వయసు ఉంది. ఏదైనా సహాయం వాళ్ళకి వీలైన సహాయం మీరు చేసి అందరూ కలిసి ఉమ్మడిగా ఉంటేనే ఏదన్నా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఆమె కూడా ఒక బిడ్డ లేకనే చూస్తామమ్మా, మేము ఏం పడలేక చూడము. ఆవిడ భయం ఏంటంటే రేపు ఏదన్నా అయిన తర్వాత అది కూడా లేకుండా పోతే, మీకు మిగిలిన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్లిపోతే నేనేమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలని ఆవిడ భయం. ఇప్పుడు ఒక పని చేస్తాం, నేను ఇప్పుడు మనకి ఇక్కడ ప్రోగ్రామ్ లాయర్ గారు ఉంటారు, డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళిద్దరిని పిలుస్తాను. నేను పిలిస్తే డాక్టర్ గారు కూడా మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది, మీరు ఒకరినొకరు ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకుంటే మీరు సుఖంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అన్నది ఆయన డాక్టర్ గారు చెప్తారు.
సార్ విన్నారు కదా వీళ్ళ మేడం. ప్రాబ్లం మొత్తం. అంటే ఇప్పుడు యాక్చువల్ గా హస్బెండ్ చనిపోవడం అంటే అతను బ్రతికున్నప్పుడు కూడా వాళ్ళని ఏమి పెద్దగా సుఖపెట్టినట్టు తెలియలేదు. అంటే వాళ్ళ మదర్ ఫాదరే చూసారు ఆ ఫ్యామిలీని మొత్తం. పాప వాళ్ళే హోటల్ నడిపారో ఇంకొకటి నడిపారో, కొడుకు పిల్లల్ని కోడల్ని అందరినీ వాళ్ళే చూశారు. కొడుకు తాగుడికి బానిస. సో ఆ కష్టాలు భరించారు. ఆ తర్వాత ఆయన సడన్ గా చనిపోవడం జరిగింది. జరిగిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీ బర్డెన్ అంతా వాళ్ళ మీద పడింది. అవును మేడం. సో వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు, వాళ్ళు చేయగలిగింది చేశారు. ఇంకా మధ్యలో కుటుంబం అన్నాక మనస్పర్ధలు, లేకపోతే అతను ఈవిడిని కొట్టడాలో, లేకపోతే ఈవిడ ఒక మాట అనడాలో అవి రెగ్యులర్ గా జరిగే విధంగా జరిగాయి అనుకోండి ఇంట్లో. దాని మీద ఆవిడ కేసులు ఇవ్వడం అలాంటివన్నీ కూడా అయ్యాయి. యాక్చువల్లీ ఇప్పుడు తనకి ఫుల్ ఇన్సెక్యూరిటీ ఆమెకు. నేనేంటి, నా పిల్లలేంటి, నా బ్రతికేంటి, ఆ ఉన్న కొద్దో గొప్ప ఆస్తితో అలా వదిలేస్తే మిగిలిన పిల్లలకి వెళ్ళిపోతే నేనేమైపోవాలి అన్నది ఆవిడ భయం. సో దానికి ఆయన ఏం చేయగలడు అన్నది అడిగాము. ఆయన చేస్తారని ఇప్పుడు మ్యామ్తో కూడా ఒకసారి మాట్లాడిపిస్తాం. బట్ ఇప్పుడు సైకలాజికల్ గా ఇప్పుడు వీళ్ళున్న ప్రెషర్స్, వీళ్ళు ఎందుకు ఇలా వీళ్ళకు అంటే ఒకటే అర్థం ఏంటంటే ఆవిడకి విపరీతమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది ఈవిడ మీద, అత్తగారి మీద. అలాగే అత్తగారికి కూడా కోడల మీద సరిగ్గా లేదు ఈమె అన్నది మనసులో ఉంది. ఇంకా నా కొడుకుని కూడా సుఖపెట్టలేదు అన్న మాట కూడా ఆవిడ అనింది మాట. సో వాట్ ఈస్ యర్ అనాలిసిస్ అన్నది చెప్పండి మేడం. ఇందాకటి వరకు మీరు చాలా బాగా అనలైజ్ చేశారు మేడం. అంటే ఇక్కడ ఏంటంటే కామన్ గా జాయింట్ ఫ్యామిలీ సెటప్ లో అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు ఎప్పుడు ప్రధానంగా ఎప్పుడైతే కనుక భర్త కానీ కొడుకు కానీ అనుకోకుండా చిన్న వయసులో సడన్ గా చనిపోయినప్పుడు ఏర్పడేటటువంటి అవస్థలు ఏ విధంగా ఉంటాయి, మొత్తం ఫ్యామిలీని అంతా కూడా అతను ఉండగా ఈ అమ్మాయి కొద్ది ఇబ్బందులు పడింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ ఫ్యామిలీ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. ఒక పక్క నుంచి ఆకలి బాధ, రెండో పక్క నుంచి ఆస్తులు గొడవ. ఇది మనం తరచూ చూసేటటువంటి ఇదే మేడం. అయితే ఏంటంటే చేతికి అందినటువంటి కొడుకు మాకు లేకుండా పోయాడన్న బాధ వాళ్ళది. అయితే కనుక భర్త నాకు కన్నెదురుకుంటూ లేడు అనేటటువంటి బాధ ఆవిడ. అయితే ఏంటంటే ఈ పరిస్థితిలో ఈ కామన్ గా ఉండేటటువంటి సిచ్యువేషన్ లో మనం ఎలా చూసుకున్నా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఆ వీకర్ సైడే ఉన్నారు. అంటే వీళ్ళ పొజిషన్ అన్నది ఆమెతో కంపేర్ చేస్తే కనుక 3 పిల్లలు ఉన్నారు అనేటటువంటి ఒక ఆలోచన మనకు ఉన్నా కూడా వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్, ఆరోగ్యపరమైనటువంటి కష్టాలు, చేయలేని దిక్కుతోచినటువంటి హోటల్ నడవట్లేదు, ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకుని బతకాలా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే సానుభూతి ఎక్కువ శాతం వీళ్ళ వైపే ఉంటుంది. అంటే సహజంగా మనం హ్యూమానిటీ గ్రౌండ్స్ పై చూస్తే కనుక వాళ్ళకి వయసుకు కానీ, లేకపోతే కొడుకు చనిపోయాడు అన్నటువంటి బాధ కానీ, లేకపోతే వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సమస్యలు బట్టి సానుభూతి అన్నది వాళ్ళ వైపే ఉంటుంది. అయితే ఏంటంటే షాన్బీ పరిస్థితికి వస్తుంటే కనుక మీరు చెప్పినట్టుగా విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉంది. 3 పిల్లలు ఎదుగుతున్నటువంటి ఆడపిల్ల గురించి ఆలోచించాలా, లేకపోతే ఒక కంటి చూపు లేనటువంటి వాడి పరిస్థితి, చిన్నపిల్లవాడు వాడి గురించి ఆలోచించాలా, ఇటువంటి ఆలోచనలన్నీ ఆవిడకు ఉన్నాయి. అంటే చేయగలిగేటటువంటి పని, అందేటటువంటి పని ఆవిడ చేతికి లేకపోవడంతో రేపటి గురించి ఆలోచన బాగా ఎక్కువైపోయింది. అయితే చాలా మంది ఈ యంగ్ వయసులో అంటే యుక్త వయసులో ఉండేటటువంటి విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజువల్గా ఇటువంటి అభద్రతా భావం అన్నది ఎక్కువ ఉంటుంది మేడం. అంటే ఏంటంటే ఈ రోజు గురించి ఆలోచన, అంటే ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దుదాము, నేను వాళ్ళకి కొడుకు లేనటువంటి లోటుని నేను తీరుస్తాను అనేటటువంటి ఆలోచన నీకు వస్తే కనుక ఫస్ట్ ప్రయారిటీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రేమ. ఆ ప్రేమ లేని చోట మనం ఏమీ చేయలేం. ఒక్కసారి ఆలోచించండి. అంటే మీ మనసుని మీరు అడగండి. అంటే వాళ్ళు చేసేటటువంటి తప్పులు, వాళ్ళు చేసిన అన్యాయం ఇవన్నీ ఒక విధంగా పక్కన పెట్టండి. వీళ్ళకి నేను కొడుకు లేనటువంటి లోటు నేను తీర్చగలనా అన్నటువంటి యాంగిల్ నుంచి మీరు ఆలోచిస్తే కనుక 90% సమస్యలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. అదేవిధంగా పెద్దమ్మ, మీరు భర్త లేడు, సో ఏంటంటే కూతురులాగా నేను ఏమన్నా చూసుకోగలనా అనేటటువంటి ఆలోచన కాసేపు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. దీన్నే మనం ఇంట్రోవర్షన్ అంటాం. అంటే మనల్ని మనం విశ్లేషించుకోవటం. అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఏంటంటే మీరిద్దరు ఒక పక్క నుంచి ఆవిడ తాడు పట్టుకుని గట్టిగా లాగుతుంది, ఇటువైపు నుంచి మీరు తాడు పట్టుకుని గట్టిగా లాగుతుంది. మీకు ఉండేటటువంటి ఆకలి బాధలకి, మీకు ఉండేటటువంటి సమస్యలకి నిజంగా ఇదంతా అవసరమా? సో అది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆస్తులు ఇవన్నీ గొడవలు ఇవన్నీ పక్కన పెడదాం. మీ అందరికీ కనుక మీరు అందరూ కలిసిగట్టుగా ఉండగలిగితే కనుక వాస్తవానికి మీకు ఉన్నటువంటి సమస్యలు అంత కష్టమైనటువంటి కాదు. ఇప్పుడు ఏంటంటే నిజంగా మీరు అనుకుంటే కనుక ఒక మైండ్తో ఆలోచించేదానికంటే, ఒక మనసుతో ఆలోచించేదానికంటే 4 మనసులు 4 మైండ్లతో ఆలోచించడం అన్నది చాలా సులువు. షాన్వి, నీ సైడ్ నుంచి నేను ప్రత్యేకంగా నీకు చెప్పేది ఏంటంటే నీ మనసులో ఉండేటటువంటి అభద్రతా భావం ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు, అతని మాటల్లో నాకు నమ్మకం కలుగుతుంది. మీకు ఒక భరోసా అన్నది అతను ఇచ్చాడు. ఆ మాటను మీరు నమ్మాలి. నమ్మి
ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు విషయాలన్నీ పూర్తిగా పక్కన పెట్టేసేయాలి. నీ భర్తను నువ్వు ఎలా చూసేవని వేరే వాళ్ళు వేసేటటువంటి నిందలు కానీ ఇవి కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసేయాలి. అంటే ఫేర్ మైండ్తో ముందుకెళ్తే కనుక ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది. వీళ్ళు ఏదో చీటింగ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అన్నట్టయితే కనుక వాళ్ళు ఎందుకంటే అతను మనకు భరోసా ఇచ్చాడు, ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి మీరు వాళ్ళిద్దరిని ఏంటంటే మీ తల్లిదండ్రులు అన్నట్టుగా భావిస్తే ఈ సమస్యకి మంచి పరిష్కారం వస్తుంది. మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. తర్వాత చిన్నవాడు చూపు ఒక కన్ను లేదు, వాడికి రెండో చూపు గురించి కూడా నాకు భయంగా ఉంది. కాబట్టి యూజువల్గా ఏంటంటే ఇవి కంజెంటల్ ఎనామిలీస్ అంటారు. అంటే పుట్టుకతో చూపు లేకపోవటాన్ని కంజెంటల్ ఎనామిలీస్ అంటారు. నువ్వు ఇందాక అన్నట్టుగా నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 5-6.5 సంవత్సరాల తర్వాత యూజువల్గా ఇటువంటి వాటికి ఆపరేషన్ చేస్తారు. అంటే ఆ కండ ఏదైతే ఉందో అది కొద్దిగా మెచ్యూర్ అవ్వాలన్నమాట. ఆ మసిల్ మెచ్యూర్ అయిన తర్వాత అది చేస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి తోడ్పాటు ఏమన్నా మా తరపున కావాలి అంటే కనుక ఆప్థల్మాలజికల్ రిఫరల్ ఏమన్నా కావాలి అంటే కనుక దానికి ఉండేటటువంటి సదుపాయాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ కావాలంటే కనుక ఆ ఏర్పాటు మనం చేద్దాం ఫ్రీగా. చూపించాలి మీరు వెంటనే. ఈ గొడవల్లో పడి అది మర్చిపోతున్నారు మీరు. నీళ్ళపల్లి దవాఖాన ముందరలో ఉన్నది, అది కణ దవాఖాన రాసుకొచ్చినాం, కాగితం రాసుకొచ్చినాం. అదే ఒకటి మీరందరూ కలిసి మీకు కూడా చెప్తున్నాను, వాళ్ళని లేకపోతే మేము ఇప్పుడు వినండి అర్థమైంది. ఇప్పుడు ఈ పరిస్థితి మనకు వచ్చింది, సరే తనకేదో మనసు కష్టం కలిగిందో, తనకు ఒక అభద్రత భావం వచ్చిందో, నేనేమైపోతానని తను భయపడి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చింది కూడా నేను మంచిదే అనుకుంటున్నాను. ఇందులో మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ మనసులో ఒకళ్ళు విప్పి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం, అంతే కదా. మనం మనుషుల్ని అర్థం చేసుకున్నాక ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ మీరు వచ్చింది అందుకే అనుకోండి. సో మీ మనసులో వాళ్ళకి చేయాలనే ఉంది, వాళ్ళని చూడాలనే ఉంది. మీరు కూడా షాయిన్బి లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా మీ వల్ల చేతనైన సహాయం వాళ్ళకి చేయండి. మనిషి వచ్చింది కదా, మాయన మండలం నుంచి దహాసిస్తే వచ్చింది. ఆమె వచ్చి ఊరు ఆలోచన చేసింది, ఫలానా మనిషి పాశుమియా ఎసుంటోడు. ఆమె ఊరంతా తిరిగింది, గల్లి అంతా తిరిగింది, మా గల్లీలో తిరిగింది. మాయల మండలమ్మ ముక్త వచ్చింది, ఊళ్ళు తెలుసుకున్నది. వీళ్ళు లంగనాలు వచ్చాను ఆవిడు పాశుమియా ఎసుంటు మనిషి, తాగుపోతాడా, తాగుతాడా, తింటాడా, తాగుతాడా తెలుసుకో ఊళ్ళు తెలుసుకున్నది. ఊళ్ళో తెలిసినాక ఆమెకు తెలిసింది, ఆయన మంచోడా, మా కొడుకు వంట చదివించింది కానీ కొడుకు లంగా అదంతా అర్థమైంది పెద్దయ్య. మేము ఇప్పుడు మిమ్మల్ని పిలిచే ముందు కూడా మేము అన్ని అర్థం చేసుకొని ఆమె పోనీయలేదు, సరే సరే కేసు పోనీయలేదు, మీ దగ్గర తోలుకొచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది కూడా మంచిదే. ఇప్పుడు మీరు మీ మనసుని ఆవిడ తెలుసుకుంది కదా, ఇప్పుడు మీరు ఆవిడకి చెయ్యాలని అనుకుంటున్నారు కానీ మీరేం వాళ్ళని వదిలేయని మీరు అనుకోవడం లేదు. సో అదే విధంగా మీరు కూడా మీ ఇల్లు, మీ అత్తమావులు, మీ అమ్మ నాన్నలాగా మీరందరూ కలిసి ఉంటేనే వాళ్ళు రేపు ఏదైనా సహాయం చేయాలన్నా మీ పిల్లలకి మీరు మంచిగా ఉండి మీరు వాళ్ళని బాగా చూసుకుని వాళ్ళకి ఎలా అనిపించాలి, అరే మేము తప్పు చేసినా మన కోడలు ఎంత బాగుందని వాళ్ళ మనసులు మార్చి వాళ్ళని మంచిగా మార్చుకునేలా మీరు మీ బిహేవియర్ ఉండాలి. తల్లి మంచి వాళ్ళు మంచి వాళ్ళు అంటేనే కదా మన పిల్ల మన అవును మళ్ళీ సంబంధం వస్తుంది. లేకపోతే సంబంధం మీరు అందరూ కలిసి ఉంటేనే పిల్లకి మంచి సంబంధం వస్తుంది, పిల్ల మంచిగా ఇంటికి పోతుంది. పిల్లల వాళ్ళే ఆనందం ఓటల్లో ఆనందం బతారు మో పిల్లలు. సో మీరు జీవితాన్ని బాగా అర్థం చేసుకున్నారు, మీకు అన్ని కరెక్ట్ గా తెలుస్తున్నాయి. ఇంకా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు అన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు కాస్త చిన్నపిల్ల అమ్మాయికే తెలియట్లేదు కొన్ని. సో మీరు అమ్మాయికి అర్థం చేసి, ఇప్పుడు అమ్మాయికి ఎట్లా ఉంటుంది, సడన్ గా భర్త చనిపోయేసరికి నాకెవరు లేరు ఆ భయం ఉంది చూసారా, అది ఆలోచన శక్తిని కూడా పోగొట్టేస్తుంది. పెద్దయ్య మీరు ఎలాగా పిల్లలకి ఆస్తి రాస్తే బాగుంటది అన్నది కూడా మేము చెప్తాం. మీరు ఒకసారి వినండి. అంటే మిమ్మల్ని కూడా వాళ్ళు మోసం చెయ్యొద్దు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవద్దు, మీకు మీ సెక్యూరిటీ ఉంటూ మీ తదనంతరం మీ ఆస్తి వాళ్ళకే వచ్చే విధంగా ఇప్పుడు మేడం ఒక ఐడియా చెప్తారు, దాని ప్రకారం మీరు చెయ్యండి. అలాగే ఆ పిల్లోడికి కూడా సర్జరీ చేయించాలి, ఆ సర్జరీకి మేము కూడా హెల్ప్ చేస్తాం. మా హెల్ప్ లైన్ లో కూడా చెప్తాము. నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, మా ఆయన కూడా డాక్టరే, నేను చెప్తాను. ఆ ముక్తాబాయికి మా నెంబర్లన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి. ఆవిడతో టచ్ లో ఉండి ఆ పిల్లోడికి కూడా మనము ఆ కంటికి ఏం చేయగలమో చేద్దాం వీలైనంత తొందరగా. ఇప్పుడు మ్యామ్ మీరు ఎలాగా ఆస్తి వాళ్ళకి, అంటే వాళ్ళ తదనంతరం ఆస్తి వాళ్ళకి దక్కాలి మ్యామ్, అది ఎలా చేయాలన్నది మీరు చెప్పండి. అంటే ఎవరెవరికి ఎలాంటి షేర్స్ అనేవి చాలా డిఫరెంట్ లాగా ఉన్నాయి మీకు. అంటే ఆడపిల్లకి ఎవరైతే ఇట్లా విడో వరకు ఉన్నాయో వాళ్ళకి 1/8 షేర్ ఇవ్వాలి, కూతుర్లకి, భార్యకి, తర్వాత పెళ్లి కాని పిల్లలకి, ఇలా డిఫరెంట్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వాలని మీ లా ప్రకారం అయితే చాలా స్పష్టంగా రాసింది కదా. ఎప్పుడైతే వాళ్ళకున్న ప్రాపర్టీని 1/3 కంటే కూడా మిగతా వాళ్ళకి రాసేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రతి చోట చెప్తుంటుంటారు. వీళ్ళకి కూడా షేర్స్ ఇవ్వాలి, ఆడవాళ్ళకు కూడా షేర్స్ ఇవ్వాలి.
ఇంకోటి ఏంటంటే ఆయన ఇందాక కూడా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒప్పుకున్నారట కదా, మీకున్నది ఏదైతే ప్రాపర్టీ ఉన్నదో అది వాళ్ళ పిల్లల పేరు మీద రాస్తాను అని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు కూడా అన్నారు. సో ఇప్పుడు ఇంకోటి ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువ అవుతాయి కనుక అది పెట్టుకునే పరిస్థితిలో మీరు లేరు కనుక, రిలేషన్షిప్ ఉంది కనుక గిఫ్ట్ డీడ్ లాంటిది మీరు చేసుకోవచ్చండి. మీరు గిఫ్ట్ డీడ్ అనేది రాస్తే అందులో గిఫ్ట్ డీడ్ లో కూడా కండిషన్స్ అని ఉంటాయండి. అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, ఆయనకి ఎన్నేళ్ల తర్వాత ఆయన అబ్సల్యూట్ ఓనర్ అవుతారో అలాంటి కండిషన్స్ అన్ని మీరు రాసుకుంటూ మీరే గార్డియన్ లాగా కూడా ఉంటూ, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇచ్చేశారు మీకు దాని మీద హక్కు పోయిందని మీరు ఏం అనుకోకర్లేదు, ఎందుకంటే మిమ్మల్ని కూడా చూసే బాధ్యత అమ్మాయికి ఉంది కనుక మీరు గార్డియన్ లాగా ఉండేటట్టు ఆ గిఫ్ట్ డీడ్ లాంటిది వీళ్ళు చేసుకునడం వలన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ తర్వాత ఇంకొకటి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆ డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ఇవ్వట్లేదని, వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇవ్వట్లేదని అని అంటున్నారు కనుక ఆ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది ఓపెన్ చేసుకుంటూ ఒకటే ఇంట్లో ఉంటున్నా కూడా మీరు సరుకులు తెచ్చినా ఆవిడ తేలేదంటూ సబ్బులు తెస్తున్నా తేలేదని అంటున్నారు కనుక ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది ఓపెన్ చేసి అది వేసి ఆమె తీసుకునేటట్టు ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి అలా కాదు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే వాళ్ళకి మా నెలకి 2500 వస్తున్నాయంట గవర్నమెంట్ నుంచి, ఆ బాబుకి ఆవిడకి, వీళ్ళకి 1000 రూపాయలు వస్తాయి. సో వీళ్ళ 1000 రూపాయలు వీళ్ళు బ్రతకడానికే సరిపోతుంది. ఏదన్నా వాళ్ళకి ఒక రూపాయి 5 రూపాయలు ఉంటే అది పిల్లలకి చేస్తారో చేయలేదు వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఈవిడకి వచ్చిన 2500తో ప్లస్ ఆవిడ ఏదైనా కష్టపడి ఏదైనా పనిగిరి చేసుకుని ఈమె పిల్లల్ని చూసుకోవాలి. వీళ్ళకి ఇంకొకటి 16,000 దానికి ఆయన ఏమన్నాడంటే ఆ 16,000కి 8,000 వీళ్ళకి ఇస్తాను, 8,000 ఆయన ఉంచుకుంటాను అంటున్నాడు సంవత్సరంలో. ఓకే ఓకే కరెక్ట్ కరెక్ట్. మీ ఇద్దరిని కట్టిపడేసే బంధం పోయింది కనుక మీరు అనుకోకూడదు వాళ్ళు అనుకోకూడదు. ఆ గిఫ్ట్ డీడ్ లాంటిది ఆల్రెడీ వాళ్ళు చేస్తామని ఒప్పుకున్నారు, ఆ ప్రకారం మనం వెళ్ళి, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి కూడా తాతగారి దగ్గర ఉన్నట్టు డెఫినెట్ గా మీరు బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అట్లాగే మీరు వెళ్ళట్లేదు కనుక మీ తల్లిదండ్రులు లాగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరు. ఆ 8,000 మీరు కూడా ఏం చేస్తారంటే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లో వేయండి, సంవత్సరానికి జాగ్రత్త చూసుకుంటే పిల్లలు వేస్తుంది, లేకపోతే పిల్లలు ఎట్లా వేస్తుంది. తాత దగ్గరికి వెళ్ళండి, అందరూ కలిసి చక్కగా. మీరు కూడా తాతని నానమ్మని అమ్మని మంచిగా చూసుకోవాలి, సరేనా? ముక్తాబాయికి అన్ని అప్పచెప్తాము, మీరు ఆవిడ చెప్పినట్టు మీరు కరెక్ట్ గా ఆలోచించేస్తుంది. అవునవును. మీ బాబు పేరు ఏంటమ్మా? కాజా. కాజా భాష ఎట్రా నీకు నేను కనబడుతున్నాను కదరా బాగా? సరిగా కనబడట్లేదా? సరిగా కనబడట్లేదు. అయ్యో. ఈ క్షణం ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నాది ఒక విన్నపం అండి. కాజా ఈ పిల్లోని చూశారు, వాడి కన్నుకి సర్జరీ చేస్తే ఈ ఉన్న ఒక ఐ కన్నా, అంటే ఇప్పుడు ఈ పిల్లోడికి ఒక కన్ను ఎలాగూ లేదు పుట్టుకతో, ఈ కన్ను కూడా ఆల్మోస్ట్ కనబడని పరిస్థితిలో ఉన్నాడు. అబ్బాయికి సర్జరీ చేస్తే ఈ కన్ను బాగయ్యే అవకాశం ఉంది. సో ఈ సర్జరీకి మాకు చేతనైన సహాయం మేము చేస్తాము. అలాగే మీలో మనసున్న మహారాజులు, మళ్ళీ నేను అంటున్నాను మనసున్న మహారాణులు, దయచేసి ముందుకొచ్చి మీకు చేతనైన సహాయం మీరు చేస్తే ఈ పిల్లోడికి లైఫ్ లాంగ్ కంటి చూపించిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ కుటుంబం గురించి కొంచెం ఆలోచించి, పెద్దవాళ్ళు, పెద్ద ఆయన పెద్ద ఆవిడ, షాయన్ బి, 3 పిల్లలు, ఇంట్లో మగదిక్కు లేదు, దయచేసి ఈ కుటుంబానికి ఎవరికి చేతనైన సహాయం వాళ్ళని చేయమని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ హెల్ప్.